ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలకు నాణ్యమైన పరిష్కారాన్ని అందిస్తామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు పేర్కొన్నారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ఉదయం 9:30 నుంచి 10:30 వరకు డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫోన్ ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం, టౌన్ ప్లానింగ్, యూపీఏ సహా వివిధ విభాగాలకు సంబంధించి 23 మంది సమస్యలను కమిషనర్కు ఫోన్లో వివరించారు. ఆయా సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ అక్కడే ఉన్న అధికారులను ఆదేశించారు. అనంతరం ఉదయం 10:30 నుంచి 1 గంట వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను కమిషనర్ నేరుగా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసమే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ప్రజా సమస్యలను నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సిహెచ్ నాగనరసింహరావు, ఎస్ఈపి సత్యకుమారి, డిప్యూటీ కమిషనర్ గుంటూరు శేఖర్, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, స్మార్ట్ సిటీ ఎస్సీ వెంకట్రావు, డీసీపీ హరిదాస్, ఏసీపీ నాగశాస్త్రులు, మేనేజర్ కరి సత్యనారాయణ, ఏవో శిరీష్, వివిధ విభాగాధిపతులు, డిఈలు, ఏఈలు పాల్గొన్నారు. 23 మంది వాళ్ళ యొక్క సమస్యలు చెప్పడం జరిగింది. వాటన్నిటిని కూడా నోట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కింద మనం ఈ వారం కండక్ట్ చేసిన దాంట్లో 15 పిటిషనర్స్ వచ్చి పిటిషన్స్ ఇచ్చి వెళ్ళారు. ఇవన్నీ కూడా సెపరేట్గా రిజిస్టర్స్ పెట్టి సంబంధిత సెక్షన్ హెడ్స్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా క్రిందటి వారం చేసినటువంటి వాటిల్లో కూడా వరకు చేసినటువంటివి, అది డైలీవేర్ కమిషనర్ కానివ్వండి లేదా మన పీజీఆర్ఎస్ కింద వచ్చినట్టు కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది. 95% ఆఫ్ ది పిటిషన్స్ అన్నీ కూడా ప్రాపర్గా డిస్పోజ్ చేశారు. ఇంకో 2-3 ఉన్నాయి, అవి కూడా ఈ 2-3 రోజుల్లో డిస్పోజ్ చేయడం జరుగుతుంది. అయితే ఇందులో కూడా డిస్పోజ్ చేసినప్పుడు కూడా సెక్షన్ హెడ్స్ అందరూ కూడా, ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా క్వాలిటీ ఆఫ్ ది డిస్పోజల్ కూడా వెరిఫై చేసుకోమని చెప్తాం. అదేవిధంగా పిటిషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి సాటిస్ఫాక్టరీ లెవెల్స్ కూడా ఒకసారి చెక్ చేయమని చెప్పడం జరిగింది. ఇదే పద్ధతిని రానున్న కాలంలో కంటిన్యూ చేస్తాం. అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా దీని మీద ఒక రివ్యూ కూడా తీసుకోవాలనుకుంటున్నాం. అది ఎన్ని గ్రీవెన్స్ రెడ్రెస్ చేశారు, క్వాలిటీ ఆఫ్ ది గ్రీవెన్స్ని కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసి